భగవంతుడు ఒక్కడే సత్యం. ఈ జగత్తు మొత్తం ఆ పురుషోత్తము నుంచి సృష్టింపబడింది. దానిలో మనం అందరం పాత్రధారులం. మన లోపల కూడా ఉన్నది ఆ పురుషోత్తము యొక్క విభూదినే. ఆ విషయాన్ని మనం తెలుసుకొని ఉండాలి. నిత్య జీవితంలో మనం ఎన్నో ప్లాన్స్ వేస్తుంటాం. అంటే ఒక 2 నెలల ముందు ఏదైతే జరగబోతుందో 2 నెలల తర్వాత నేను పలానా చోటుకి వెళ్తున్నా అంటే దానికి ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేస్తాం. కానీ విచిత్రంగా మన ప్లాన్స్ ఏమి పనిచేయవు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు కూడా మన ప్లాన్లు పనిచేయవు. ఇంకా భవిష్యత్తును ఎంతో ఊహించుకొని పిల్లలు, మనవళ్ళు, మనవరాల వరకు ఆలోచిస్తాం. కానీ ఏది జరగాలన్నా అది భగవంతుడి ప్లానే జరగాలి. అందువల్ల ఆ విషయం తెలిసిన తర్వాత భగవంతునికి శరణాగతి అవ్వడం తప్పితే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇలా ఉదాహరణకి చెప్పాలంటే నేను ఒకసారి ఈ మధ్య అమ్మవారు దుర్గమ్మ గుడికి వెళ్ళాలి అనుకున్న. ఇంద్రకీలాద్రి మీద వెలిసిన ఆ కనకదుర్గమ్మ దర్శించుకోవాలి. అలాగే అమ్మవారిని చూసి వచ్చేటప్పుడు నా స్కూటర్ని సర్వీస్ ఇవ్వాలి అని అనుకొని బయలుదేరాను. బయలుదేరిన తర్వాత గుడి దగ్గరికి వెళ్ళిపోయాను. గుడి ఎంట్రన్స్కి వెళ్ళేసరికి ఆ ఘాట్ రోడ్డు మీద నుంచి గుడికి పైకి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళేసరికి అది క్లోజ్ అయింది. ఏమిటి అంటే వర్క్ జరుగుతోందంటే ఇక్కడ కాదు, మీకు వేరే ఎంట్రన్స్ ద్వారా వెళ్ళాలి అనగానే సరే నేను కిందకు వచ్చి బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసరికి 7 ఫ్లోర్స్ ఒక బిల్డింగ్ ఉంది, పక్కన లిఫ్ట్ ఉంది. ఆ లిఫ్ట్ పని చేయట్లేదు. అందువల్ల నేను 7 ఫ్లోర్స్ బిల్డింగ్ ఎక్కాల్సి వచ్చింది. 7 ఫ్లోర్ల బిల్డింగ్ ఎక్కి పైకి వెళ్ళాను. ఎక్కిన తర్వాత నాకు ఉదయమే ఏమిటంటే ముఖ్యంగా అక్కడ అమ్మవారి గుడిలో దద్దోజనం ఉదయం పెడతారు, చాలా ఇష్టం. అందువల్ల దర్శనం అయిన తర్వాత ప్రసాదం దద్దోజనం అని అనుకొని వెళ్ళి ఆ ప్రసాదం కౌంటర్లో వెళ్ళి నిలబడితే నాకు పొంగలి పెట్టారు. ఓహో, వెరీ గుడ్. అంటే అమ్మవారి దర్శనం అలా అనుకుంటే ఇలా అయింది, ఈ ప్రసాదం వస్తుంది, ఆ ప్రసాదం అనుకొని సరే ఏం చేశారంటే ప్రసాదం తీసుకొని మళ్ళీ కిందకు వచ్చి చెప్పుల కౌంటర్ దగ్గరికి వెళ్ళి చెప్పులు తీసుకుందామని చూస్తే టోకన్ ఎక్కడో పడిపోయింది. సో ఆ టోకన్ లేకపోవడం వల్ల అర్థమైపోయింది మనకి ఇంకా చెప్పులు అడిగితే కూడా వాళ్ళు ఇవ్వరని. చెప్పులు లేకుండా మళ్ళీ స్కూటర్ తీసుకొని బయలుదేరాను. ఇప్పుడు ఉదయం చెప్పులు లేకుండా స్కూటర్ ఇచ్చేస్తే మళ్ళీ అక్కడి నుంచి నేను ఇంటి వరకు నడుచుకొని రావాలని తెలిసిపోయి వెంటనే ఆ స్కూటర్లో ఏం చేశానంటే ఫస్ట్ ఇంటికి వచ్చేసాను. అంటే ఎంత విచిత్రమైన విషయం ఏంటంటే గుడికి వెళ్ళి సర్వీస్కి బండి ఇచ్చి రావాలనేది మాత్రం నేను అనుకుంది, కానీ అది జరగలేదు. అలాగే ఈ మధ్య ఒక 2-3 నెలల తర్వాత నాకు ఒక ట్రైనింగ్ ఉంది బెంగళూరులోని. ముందుగా హోటల్ బుకింగ్స్ అవన్నీ చేశాను. చేసిన తర్వాత నేను బెంగళూరుకి చెన్నైలో వేరే పని ఉంటే చెన్నై నుంచి బెంగళూరుకి ఒకరోజు ముందుగానే వచ్చేసాను. వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే ఇంకా రేపు ఉదయం నా ప్రోగ్రాం అంటే సాయంత్రం ఒక కాల్ వచ్చింది ఏమిటంటే సో ఎమర్జెన్సీ ఇంటికి రావాలి అని. సరే వెంటనే అక్కడి నుంచి ఎమర్జెన్సీ అని ఇంటికి వచ్చేసాను. అంటే ఇంతకుముందు బుక్ చేసిన ఏదైతే హోటల్ ఉందో ఆ హోటలు టికెట్లు క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం క్లయింట్ ఏం చేశారంటే ఇంకొక హోటల్లో బుక్ చేసాడు. ఎందుకంటే ఈసారి నేను రీషెడ్యూల్ అయినప్పుడు వచ్చినప్పుడు ఆ హోటల్లో రెంట్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయని ఇంకో చోట బుక్ చేశాడు. ఈసారి వచ్చి ఆ హోటల్లో దిగిన వెంటనే ఈ కావేరీ నది ప్రాబ్లం వల్ల తమిళనాడు కర్ణాటక మధ్య గొడవ రావడం వల్ల బెంగళూరులో ఏమైంది అంటే కర్ణాటక హోటల్స్ మీద దాడి జరిగింది. నేను ఉన్న హోటల్ ఆనంద భవన్ అంటే తమిళనాడు వాళ్ళది. అందువల్ల అక్కడ తమిళనాడు హోటల్ మీద కర్ణాటక వాళ్ళు దాడి చేశారు. అందువల్ల ఈ హోటల్ క్లోజ్ అయిపోయింది. పైన ఒకరోజు మొత్తం నేను ఒక్కనే ఉన్నాను కంప్లీట్గా. హోటల్లో ఉన్న అందరినీ ఖాళీ చేశారు, కానీ నాకున్న పరిచయంతో నన్ను ఒక్కని ఉంచారు పైన. సో నేను ఒక్కని పైన ఉన్న తర్వాత పక్క రోజు మళ్ళీ ఈ హోటల్ నుంచి చెక్అవుట్ అయిపోయి ఇంకొక హోటల్లో బుక్ చేశారు. ఎందుకంటే ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతుందని. అంటే నేను ఒక 2 నెలల తర్వాత పలానా హోటల్లో ఉంటానని నేను ప్లాన్ చేసి వెళ్తే ఆ హోటల్లో కాకుండా ఇంకో హోటల్కి వచ్చి ఆ హోటల్ కాకుండా చివరికి ఇంకో హోటల్కి వచ్చి పని కంప్లీట్ చేశాను. అలా మనము ఎన్నెన్నో ఊహించుకుంటాం, ఎన్నెన్నో ప్లాన్ చేస్తాం, కానీ ఏమి జరగవు. భగవంతుడు భవిష్యత్తులో ఉంటాడు, ఆయన ప్లాన్ ప్రకారం ముందుకు జరుగుతుంది. మొన్న ఏదో పని మీద వెళ్దామని కిందకి దిగేసరికి కారు పంచర్ అయ్యింది. సరే కారు పంచరే కదా, గాలి తగ్గుంటుంది, లేకుంటే పంచర్ అయి ఉంటుంది కదా, ఏముంది అక్కడికి వెళ్ళి పంచర్ వేసుకుందామని నేను ఆ టైర్ని తీసుకొని స్కూటర్లో వెళితే చూస్తే ఆ ముళ్ళు ఒక పెద్ద చీల వల్ల మొత్తం
చూపు చూపు కొట్టేసింది కంప్లీట్గా. ఇంకా అతను సరే ఈ చూపుకి పని చేయడం కుదరదు సార్ అన్నాడు. కుదరదు అనగానే ఇంక అక్కడి నుంచి మళ్ళీ జోబులో చూస్తే డబ్బులు లేవు. మళ్ళీ ఇంటికి వచ్చి డబ్బులు తీసుకొని మళ్ళీ ఇంకొక చోటకి వెళ్ళి అక్కడ టైర్ కొనుక్కొని చివరికి ఆ టైర్ కొనుక్కొని అక్కడి నుంచి చివరికి నేను టైర్ కొనుక్కొని చివరికి దాన్ని తీసుకొని వచ్చి మార్చడానికి వచ్చాను. సరే మార్చి ఆ టైర్ తీసుకొని వెళ్ళి నా కారు డిక్కీలో చూస్తే అక్కడ లోపల ఇంకొక చూపు ఉంది. అంటే ఎంత విచిత్రమైందంటే ఈ చూపు తీసుకెళ్ళి చుట్టూ సరిపోయింది. కానీ ఆ షాపుకి వెళ్ళి కొత్త చూపు కొనుక్కొని ఇక్కడ రావడం అంతా కూడా చూస్తే మన ప్లాన్లు ఏమీ వర్క్ అవ్వదు అనే విషయం తెలిసిపోయింది. అంటే చిన్న చిన్న ప్లాన్సే మనం వేసే ప్లాన్స్. అంటే ఈ గంట ఇలా ఉంటుందని కూడా మనం ప్లాన్ వేయలేం, మరుక్షణమే మారిపోతుంది. అటువంటిది మనం భవిష్యత్తు గురించి ఎంతో ఊహించుకొని ఎన్నో ప్లాన్లు చేసుకొని ఇది చేస్తా అది చేస్తాను అదైపోతాను ఇదైపోతాను అని ఏదైతే మనం చేస్తున్నామో ఇదన్నీ ఒక వృత్త పని మాత్రమే అవుతోంది. అందువల్ల మనం ఎల్లప్పుడూ భగవంతుని పాదాలని ఆశ్రయించి అన్నిటికీ చూసుకునేందుకు భగవంతుడు ఉన్నాడు, ఆయన కనుసనలో మనం ఆనందంగా ఉందాము. మన ప్లాన్స్ ఏమి లేదు, మన పని మన కర్మ అయితే ఉందో చేసుకుంటూ వెళ్తాము. ఏది జరుగుతుందో అది భగవంతుడికి తెలిసి జరుగుతుంది కాబట్టి, అది భగవంతునికి ఇష్టానుసారంగా జరుగుతుంది కాబట్టి మన భగవంతునికి శరణాగతి అయ్యి ఆనందంగా భగవంతుని తోడుగా మన ఆనంద సాగంలో ఉండిపోదామని మాత్రమే మనం చూడాలి.